హలో అందరికీ మన హెల్త్కి చాలా మంచిదైన కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తున్నానండి. కాకరకాయ అంటేనే చేదు అని భయపడే వాళ్ళు కూడా ఈ కర్రీ కావాలని చేయించుకుని మరీ తింటారండి ఇలా ట్రై చేస్తే. చిన్నప్పుడైతే కాకరకాయ కూర వండితే మేము తినకపోతే మా అమ్మ చీపురు పట్టుకుని కూర్చునేదండి తినేదాకా. తర్వాత ఇలా ఫ్రై చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్గా కాకరకాయలు పైన చెక్కుని రౌండ్గా కోసుకోవాలి. గింజలు కూడా ఏం తీయక్కర్లేదండి. ఇప్పుడు మసాలా కోసం ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా పల్లీలు, పుట్నాల పప్పు అవి వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని అందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు, పసుపు, కారం వేసి బాగా వేయించుకోవాలి. మనం రౌండ్ కూడా తీయక్కర్లేదండి. అసలు చేదే ఉండదు. చాలా క్రిస్పీగా భలే ఉంటాయి. ఇప్పుడు అవి క్రిస్పీగా వేగే వరకు పక్కన పెట్టుకోవాలి. క్రిస్పీగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసి కొద్దిగా కరివేపాకు చల్లితే మన ఫ్రై రెడీ. నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి.